ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయం అను అంశమునకు సంబంధించి 8వ ఎపిసోడు లూకాసు వార్త 8వ ఎపిసోడు లూకాసు వార్త పరిచయము. దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్తను గురించి తెలుసుకునే ముందు లోకాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా అవసరం. పౌలు యొక్క మిత్రుడు, ప్రియమైన వైద్యుడని పౌలు ఇతన్ని సంబోధించాడు. కొలస్సీ 4:14 జత పనివాడని ఫిలోమోన్ లేఖలో రాశాడు. ఫిలోమోన్ 24 వచనంలో. ఒకప్పుడు అందరూ పౌలును విడిచిపోయినప్పుడు ఇతను మాత్రమే పౌలుకు తోడుగా నిలిచాడని 2 తిమోతి 4:11 ఉంది. కొలస్సీ 4:11 బట్టి ఇతడు అన్యుడని సాధారణంగా భావిస్తారు. ఇరేనియస్ అని 2వ శతాబ్దపు ఆది సంఘ పితరుడు క్రొత్త నిబంధనలో లూకాసు వార్త, అపోస్తల కార్యముల గ్రంథం అనే 2 పుస్తకాలను ఈ లోకాయ వ్రాసాడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యంలో ఇతని పేరు లేదు, కానీ పౌలు పత్రికల్లో ఈ గ్రంథకర్త పేరు తెలుస్తున్నది. అపోస్తల కార్యాలు, లూకాసు వార్త అనే గ్రంథాలను ఇతనే వ్రాసాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, అపోస్తల కార్యంలో 1 వచనంను పోల్చి చదివినట్లయితే ఈ విషయం మనకు తెలియగలదు. వేరే వారు ఈ గ్రంథాలను వ్రాసారని ఎవరు కూడా సూచించలేదు. ఈ 2 గ్రంథాల్లోని సాహిత్య శైలిని బట్టి వీటి గ్రంథకర్త మంచి విద్యావంతుడని తెలుస్తుంది. వాడిన వైద్య సంబంధాలను బట్టి లూకా దీన్ని వ్రాసాడని రూఢిగా తెలుస్తుంది. ఇతను యెరూషలేము, కైసరియా ప్రాంతాలను సందర్శించడం వల్ల యేసు జీవితం గురించి, ఆది సంఘం గురించి సరైన ప్రథమ సమాచారం సేకరించే గొప్ప అవకాశం లభించింది. ఇది లూకాను గూర్చిన వివరణ. లూకాసు వార్తను వ్రాసిన రచయిత. లూకాసు వార్తను గ్రీకు భాషలో లూకాయే వ్రాసాడని మొదటి నుంచి అందరూ ఒప్పుకొనుచున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రచించిన కాలం మార్కు సువార్తకు పిమ్మటను, అపోస్తల కార్యములకు ముందును ఈ సువార్త వ్రాయబడిను. బహుశా క్రీస్తు శకం 63 నుంచి 68 మధ్యకాలంలో ఇది వ్రాయబడి ఉండును. పౌలు కైసరియలో 2 సంవత్సరములు చెరలో ఉన్నప్పుడు ఇది వ్రాయబడి రోమాచర కాలంలో పూర్తి చేయబడి ఉండును. ఇక సువార్త వ్రాయబడిన ఉద్దేశం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సువార్తను గ్రీక్ భాషలో లూకా గారు గ్రీకుల కొరకు వ్రాసాడు. గ్రీకులు ఎలాంటి వాళ్ళు అంటే జ్ఞాన పిపాసులు. పౌలు గారు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారని వ్రాసాడు. ఇటువంటి జ్ఞానం వెదుకుచున్నారు అంటే గ్రీకు దేశస్థులు ఒక పరిపూర్ణమైన మంచి మాదిరి మానవుని కొరకు ఎదురు చూస్తున్నారు. లోపాలు లేని, కొరతలు లేని, మానవతా విలువలు కలిగిన మనిషి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. లోపాలు, కొరతలు లేని మంచితనం కలిగిన వ్యక్తే ఈ లోకాన్ని విడిపిస్తాడు, లోకాన్ని ఉద్ధరిస్తాడు. అటువంటి వారి కొరకు గ్రీకులు ఎదురు చూసేవాడు. లోకోద్ధారకుని కొరకు అంటే లోక రక్షకుని కొరకు గ్రీకులు ఎదురు చూచేవాళ్ళు. అటువంటి గ్రీకుల జ్ఞానాశక్తిని గమనించినటువంటి గ్రీకులకి తన సువార్తలో చెప్పాడు, మీరు లోకాన్ని రక్షించటానికి, లోకాన్ని ఉద్ధరించడానికి ఒక లోకోద్ధారకుడిని, ఒక లోకరక్షకుని కొరకు తరతరాలుగా గ్రీకులారా మీరు ఎదురు చూస్తున్నారు. మీరెదురు చూసే లోకోద్ధారకుడు, మీరెదురు చూసే లోకరక్షకుడు యేసే. ఆయన పరిపూర్ణమైన మనిషి కుమారుడు, మానవతా విలువలు కలిగిన వాడు. ఆ మాదిరి మానవుడు యేసే అని చెప్తూ లూకా 19:10 ఒక వాక్యం రాస్తాడు. నశించిన వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చను అనే వాక్యాన్ని ఆధారం చేసుకొని తన సువార్త అంతటినీ లూకా గారు రాస్తాడు.
ఈ యేసు ఒక యూదులకు మాత్రమే కాకుండా మానవులందరికీ రక్షకుడని, లోకరక్షకుడని యేసు ప్రభు యొక్క వంశావళిని ఆదాము నుంచి వ్రాసి చూపించాడు. ఎందుకంటే ఈ ఆదాము మానవులందరికీ ప్రతినిధి కనుక యేసు ప్రభు వారి వంశావళి ఆదాము నుంచి తీసుకొని లోకరక్షకుడని నిరూపించి వ్రాసాడు. ముఖ్య వచనం ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. దీన్ని బేస్ చేసుకొని నశించిపోయిన మానవులను వెదకి రక్షించటానికి లోకానికి లోకోద్ధారకుడుగా, మనిషి కుమారుడుగా, మాదిరి మానవుడుగా, కొరతలు లోపములు ఏమీ లేని మాదిరి మానవుడు, ఈయన లోకోద్ధారకుడు, లోకరక్షకుడు అని వ్రాశాడు. లోకా సువార్త ప్రత్యేకతలేంటి? మిగతా సువార్తల్లో లేని 7 అద్భుతాలు, 17 ఉపమానాలు లోకా వ్రాశాడు. లోకా యొక్క స్పెషల్ ప్రత్యేకత ఏంటంటే మిగతా 3 సువార్తల్లో లేని 7 అద్భుతాలు రాస్తాడు లోకా. మిగతా 3 సువార్తల్లో లేని 17 ఉపమానాలు లోకా రాస్తాడు. ఇందు మరియమ్మ తల్లి స్తుతి గీతాన్ని కూడా మనం గమనించవచ్చు. మరియమ్మ తల్లి పాడిన స్తోత్ర గీతం లోకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 55 వచ్చిన వరకు. ఇది ఒక లోకా సువార్తలోనే కనిపిస్తుంది. జకరియా స్తుతి గీతం కూడా లోకా సువార్త 1వ అధ్యాయం 68 వచ్చిన నుంచి 79 వచ్చిన వరకు. మిగతా 3 సువార్తల్లో కనిపించవు, ఈ లోకా సువార్తలోనే కనిపిస్తుంది. తర్వాత ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు పాట పాడారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూలోకంలో ఆయన ఇష్టమైన మనుషులకు సమాధానం. లోకా సువార్త 2:14. ఇది లోకా సువార్తలో మాత్రమే దొరుకుతుంది, మిగతా సువార్తల్లో దొరకదు. సిమియోను బాలుడైన బాలయేసును యెరూషలేము దేవాలయంలో హస్తాలు ఎత్తుకొని స్తుతిస్తాడు. అది ఈ లోకా సువార్తలోనే కనిపిస్తుంది, మిగతా సువార్తల్లో కనిపిస్తుంది. లోకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 39 వచ్చిన వరకు. ఈ లోకా సువార్తను ప్రకటన గ్రంథం 4:7లోని 4 జీవుల్లో మనుష్యుని ముఖముతో పోలుస్తారు. వింటున్నారా? మనుష్యుని ముఖముతో 4:7లోని ప్రకటన గ్రంథం 4:7లోని 4 జీవులలోని 3వ జీవి మనుష్యుని ముఖం. అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాను. అంటే పరిపూర్ణ మాదిరి మానవుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన మాదిరి మానవుడు అని చెప్పడానికి మనిషిని ముఖంతో పోల్చడం జరిగింది. ఇక లోకా సువార్తకి కొన్ని పేర్లు ఉన్నాయి ప్రియులారా. లోకా సువార్తకు, ఈ సువార్తకు ప్రార్థనా సువార్త అని పేరు. అర్థమవుతుందా? ఈ సువార్త ప్రార్థనతో ప్రారంభించబడుతుంది, ప్రార్థనతో ముగించబడుతుంది. ప్రార్థన గురించి చెప్పిన ఉపమానాలు ఈ సువార్తలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా ప్రభు తరచుగా ప్రార్థన చేసుకున్నట్లు ఈ సువార్తలు ఎక్కువగా సన్నివేశాలు మనం చూస్తాం. తరువాత ఈ లోకా సువార్తను పేదల సువార్త అంటారు. అంతే కదా, పేదల గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది. పేదలాజరు పరల అబ్రహాము ఒడిలో ఉన్నాడని. అలాగే మరే తల్లి చెప్పిన స్తోత్ర గీతంలో ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసి పేదలను తృప్తిపరిచాడని చెప్తాడు. ధనవంతుల సింహాసనం నుండి తోసివేస్తే దీనులను ఎక్కిస్తాడని చెప్పారు మరియ తల్లి. సో ఇలా గొల్లలు వీళ్ళందరూ పేదల గురించి ఈ సువార్త అంటే ఇంకోటి ఆయన కొండ మీద ప్రసంగంలో పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని చెప్పాడు. సో పేదల సువార్త, 1 ప్రార్థనా సువార్త, 2 పేదల సువార్త, 3వది కారుణ్య సువార్త. యేసుప్రభు యొక్క కనికరాన్ని గురించి సువార్తలు ఎక్కువగా ఉంటుంది. మంచి సమరయుని ఉపమానంలో ప్రభు యొక్క కనికరం. హృదయాన్ని బిడ్డలారా, తర్వాత పొట్టి జక్కయ్యని కనికరంతో రక్షించాడు. శిలువ మీద దొంగను కనికరంతో క్షమించాడు. పాపపు స్త్రీని 7వ అధ్యాయం ఉంటుంది కదా,
నీ విస్తారమైన పాపములు క్షమించబడినవని కనికరంతో ఇలా చెప్పుకుంటూ పోతే పేదల పట్ల ప్రభు చూపిన కనికరం కారుణ్య సువార్త అని అంటారు. ఈ లోకాసువార్తను చదివినట్లయితే యేసు ప్రభు వారి యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వంను కళ్ళకు కట్టినట్లు మనం చూడగలం. ఇది అమూల్యమైన సువార్త. ఇక ఈ సువార్తను ఎలా విభజించవచ్చు? మనిషి కుమారుని జన్మం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 52వ వచనం వరకు. రెండవది మనిషి కుమారుని మానవ జీవితం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు. మూడవది మనిషి కుమారుడు సిద్ధపట్ట 3వ అధ్యాయం 21వ వచనం నుండి 4వ అధ్యాయం 13వ వచనం వరకు. ఇక 4వది గలిల్లో మనిషి కుమారుని కృపాసువార్త 4వ అధ్యాయం 14 నుంచి 9వ అధ్యాయం 50 వరకు. 5వది పెరియాలో మనిషి కుమారుని సువార్త సేవ 9వ అధ్యాయం 51 నుంచి 19వ అధ్యాయం 28 వరకు. 6వది యెరూషలేములో మనిషి కుమారుని సేవ 19వ అధ్యాయం 29వ వచనం నుండి 23వ అధ్యాయం వరకు. 7వది మనిషి కుమారుడు మహింపరచబట్ట 24వ అధ్యాయం. ఈ విధంగా లోకాసువార్తను గురించి వివరించబడి ఉన్నది. విన్న మీరు ఇవన్నీ మర్చిపోకుండా వీటి సహాయంతో లోకాసువార్తను ధ్యానించండి. ప్రభు యొక్క ఆ గొప్ప వ్యక్తిత్వం మీరు అర్థం చేసుకోగలుగుతారు. దేవా మీకు వందనాలు. లోకాసువార్తను గురించి మాకు తెలియచేసినందులకు స్తోత్రాలు. విన్న విషయాల్ని హృదయంలో భద్రపరచుకొని ప్రభా లోకాసువార్తను అవగాహన చేసుకొని ప్రభా మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.